అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ముందుగా ఈరోజు డేట్ చూసుకుంటే మే 16, 2026. ఈరోజు శనివారం పొద్దున మీరు ఇందాక వీడియో చూసుంటారు సరుకులు ఏ విధంగా వచ్చినాయి. కాకపోతే సరుకులు అయితే రోజు రోజుకు తగ్గుతున్నాయి. కొంత సరుకులు క్వాలిటీ ఉన్న సరుకులు ఏసీలో పెడతాం జరుగుతుందండి. ఈరోజు సరుకులు ఎట్లా ఉన్నా, మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగింది, మార్కెట్ పొజిషన్ ఏంటి, సేల్స్ ఎలాగుంది, వ్యాపారస్తులు అందరూ వస్తున్నారా, ఏ రకాలు కొంటున్నారు అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, నలుగురికి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్కెట్ ఎప్పుడు ఒకేలాగా ఉండదండి. ఏసీలు కూడా అడుగుతున్నారు. నేను చూసిన ఏసీ మిర్చి ధరలు అనేది వీడియోలో తెలియజేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం. ముందు సేల్స్ పరంగా ఉన్న మిర్చి రకాలు చూద్దామండి. తేజ సేల్స్ పరంగా సైజు తక్కువైన డ్రై ఉంటే 16,000 కానించి 18,500 సేల్స్ ఎక్కువగా ఉంది. అంటే క్వాలిటీల పరంగా. ఆ పైన క్వాలిటీలు ఉంటే సేల్స్ ఉందండి. 19,000 జరిగితే నాన్ ఏసీ కాకుండా కొద్దిగా కందుకూరు వైపు అటువైపు కొంచెం రెండో కోతలు అంటండి సైజు ఉంటున్నాయి, బాగా బ్రహ్మాండంగా ఉన్నాయి. 20,000 దాకా జరుగుతుందండి. 20,000 దాకా జరుగుతుంది. కొంతమంది తేజాలు ఏసీ పెడుతున్నారా, ఏసీలు అమ్ముతున్నారా అని అడుగుతున్నారు. అక్కడక్కడ పెడుతున్నారండి. అంటే డీలక్స్ల వరకు అయితే చూశాను 22,000 జరిగినాయి. ఇంకొక 100-200 అటు ఇటుకి 22,200 జరిగినాయి. కొంతమంది 25,000 మార్కెట్ లేదని అడుగుతున్నారు. అంత క్వాలిటీ కానీ ఆ ధర కానీ నేనైతే చూడలేదండి. అది కూడా అక్కడక్కడ జరుగుతున్నాయి. అది కూడా ఏసీ మాత్రం తేజ అయితే ఏసీ అంత చూశానండి. నాన్ ఏసీ కందుకూరు వైపు అయితే 20,000 దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. తర్వాత మనకి సీడ్ రకాలు నాకు కర్నూలు వైపు లేదు, కానీ కర్నూలు వైపు అయితే రాలేదు. కానీ లోకలు అటు ప్రకాశం, పల్నాడు ఆ సీడ్ రకాలకు సంబంధించి మన డీడీ అయితే మార్కెట్లో పెద్ద కనపడలేదండి. 341 అయితే సైజు తక్కువ ఉన్న కొంచెం మెత్తకలున్న వ్యాపారస్తులు అయితే కొంటలేదు. దానితోడు ఇవాళ వ్యాపార లావాదేవీలకు సంబంధించి వ్యాపారస్తులైతే అందరూ మార్కెట్ బయట తిరగట్లేదండి, కొంటల. ఆ తేజాలు నాకు సేల్స్ పరంగా చూసుకుంటే తేజాలే ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి మార్కెట్లో. బయట గూడెలలో, అటు ఏసీ గూడెలలో కానీ నేను చూసి మొత్తం ఎటు చూసినా 15 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకొని అమ్ముకుంటున్నారు. కాబట్టి తిరిగి చూసినప్పుడు వ్యాపారస్తులు సోమవారం కానించి నిన్నటి దాకా కూడా వచ్చిన వ్యాపారస్తులందరూ కూడా ఈరోజు అంతమంది వ్యాపారస్తులు కనపడాల. కొద్ది గొప్ప వ్యాపారస్తులు మాత్రం ఎక్కువగా తేజాలు కొంటున్నారు. సీడ్ రకాలు కానీ అవి పెద్దగా కొంటల. క్వాలిటీలు కూడా అనుకున్నంత క్వాలిటీలు లేవు. కాబట్టి ఉంటే క్వాలిటీలు అడుగుతున్నారు వ్యాపారస్తులు కూడా. సంబంధించి సీడ్ రకాలు 341 16,000 కానించి ఇవి కూడా 18,000, 18,500, 19,000 ఆ రేట్లో ఉన్నాయండి. మీడియం బెస్ట్లు. ఎవరన్నా పెద్దగా వ్యాపారస్తుల కొంట్లో ఒకళ్ళిద్దరే కనపడ్డారు నాకు సీడ్ రకాలు కొనేవాళ్ళు. తేజాలు అయితే ఎక్కువగా చాలామంది కూడా 16,000 కానించి 18,500 ఎక్కువగా కొన్నారండి. ఇవాళ క్వాలిటీ ఉంటే 20,000 దాకా జరుగుతుంది మార్కెట్లో. కానీ మనం సేల్స్ ప్రకారంగా క్వాలిటీల ప్రకారం చూసుకుంటే ఎక్కువగా సేల్స్. తర్వాత నెంబర్ 5 కూడా అటు 16 నుంచి 18,000 మీడియం బెస్ట్లు చెప్తే నాకు బెస్ట్లు డీలక్స్లు కనపడాల. మీరు చూశారు, వీడియోలు చూస్తుంటారు పొద్దున్న వీడియోలు. ఇప్పటికీ కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి ఏసీలోనూ పెడుతున్నారు. ఇంకొకటండి, కొంచెం ఏసీలో వ్యాపారాలు జరుగుతున్నాయని చెప్పి రైతు సోదరులు అడుగుతున్నారు. కొంతమంది ప్రకాశం, కర్నూలు, పల్నాడు ఇటువైపు నుంచి రైతులు తమ పెట్టిన సరుకులు ఏ విధంగా క్వాలిటీ ఉందా, లేకుంటే మెత్తగా ఉన్నప్పుడు పెట్టాము, ఏమైనా గర్భాలు పోయినాయా అని చూసుకోవటానికి తప్పితే ఆ చూసుకునేటప్పుడు ఇప్పుడైతే ఏ రేటు పోతుందని చెప్పేసి పర్చేజ్ కోసం చూస్తున్నారు తప్పితే అమ్మట్లేదండి. కరెక్ట్గా నేను చెప్తున్నాను. తర్వాత ఇట్లా ఉంటే బ్యాడ్గి రకాలు కూడా మీడియం బెస్ట్లే. 355 కానీ సిజంటా కానీ పెద్దగా నాకు క్వాలిటీ ఉన్న మిర్చి కనపడాలి. అది కూడా 16, 17, 18. కొద్దిగా క్వాలిటీ ఉంటే 19. కొంచెం క్వాలిటీ మీడియం బెస్ట్ పైన కొద్ది క్వాలిటీ ఉంటే 19. బెస్ట్లు డీలక్స్లు అయితే అంటే లేవు కాబట్టి బెస్ట్లు ఎక్కడైనా తగిలితే సెకండ్ కొంచెం లేటుగా వేసినాయి 20,000 పైన అయితే జరుగుతుంది. ఆ 20,000 పైన సంబంధించి క్వాలిటీలు కూడా నాకు కనపడాలి.
2043 నాకైతే పెద్దగా నేను తిరిగి చూసినప్పుడు కనపడలేదండి. తర్వాత ఇంకా బంగారం బుల్లెట్ మార్కెట్లో సైజు తక్కువ రకాలు ఉన్నాయి. ఇవి కూడా 16, 17, 18 ఆ రేంజ్లో అయితే అమ్మకాలు అయితే జరుగుతున్నాయండి. బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా 273 కనపడలేదు. ఇంతకుముందు 273 కొద్ది కందుకూరు వైపు అటు వచ్చినప్పుడు నాకు కనపడ్డాయి. గత పోయిన సంవత్సరం కూడా చూశాను నేను. ఈ సంవత్సరం అయితే కుబేరా వస్తుంది కానీ 273 మార్కెట్ ఆ కందుకూరు వైపు ఉంటే 20,000 పైన జరుగుతాయి మార్కెట్లో, కానీ లేవు. ఇవి కుబేరా ఉంటే కూడా ఇవి కూడా 16, 17. ఈ సీడ్ రకాలు కూడా కొంచెం మార్కెట్లో ఈ ధరలు పడటానికి కూడా కొంచెం పచ్చళ్ళ టైం సీజను అనుకున్నంత పంట లేదు అనే దాంతోనే కొంచెం మార్కెట్ కొంచెం బాగుందండి వాస్తవంగా. ఈ 341 కానీ డీడీ కానీ నెంబర్ 5 కానీ కుబేరా 273 ఇవన్నీ కూడా లేవు. తర్వాత మనకి 334 సూపర్ 10 అవి కూడా మీడియం బెస్ట్లు 1-2 చోట్ల కొద్ది క్వాలిటీ మీడియం బెస్ట్లు పైన అటు బెస్ట్లకు లోపు ఉండేవి కూడా 20,000 దాకా జరుగుతున్నాయి. 16,000 కానించి ఎక్కువగా సేల్స్ ప్రకారంగా చూసుకుంటే 16 నుంచి 18, 18,500, 19,000 అంటే అటు మీడియం బెస్ట్లు. ఏసీలు అయితే నాకు 334 అవి కనపడలా, కానీ మొత్తంగా అన్ని రకాలైతే పెడతల్లా. ఎందుకంటే ఎక్కువ శాతం ఈ మధ్య పెట్టినాయి కాబట్టి కొంచెం చూద్దాము అన్నట్టుగా ఉండారు కొంతమంది రైతు సోదరులు కూడా. ఎందుకంటే ఎక్కువగా నీకు వ్యాపారస్తులు సరుకులే స్టోరేజ్లో కొన్ని స్టాకులు ఎక్స్పోర్టర్స్ వాళ్ళు తీసుకెళ్తానికి ఇక్కడే ఉండటం జరిగింది. రైతులైతే తక్కువ ఇప్పుడిప్పుడే కొద్ది గొప్ప పెట్టుకుంటున్నారు. తర్వాత మనకి ఇంకా క్లాసిక్ కూడా 16, 17, 18 ఆ క్వాలిటీలో మీడియం బెస్ట్లే. ఆర్మోర్ అయితే ఏసీ చూశానండి 1-2 చోట్ల 200 ఎక్కువగా జరిగితే ఎక్కడన్నా క్వాలిటీ సూపర్ బ్రహ్మాండంగా ఉందంటే ఏసీ 205, నాన్ ఏసీ వచ్చేసరికి అటు 16,000 కాంచి కొద్ది క్వాలిటీ 17, 17,500 ఆ రేంజ్లో జరుగుతున్నాయి. 18 క్వాలిటీ ఉంటే నాకు షార్క్ కూడా సైజు తక్కువ రకాలు 14 నుంచి 16, 17 ఆ విధంగా ఉండే. నాకైతే రోమీ 26 అయితే కనపడలేదు. తర్వాత ఎల్లో మిర్చి కూడా కనపడలేదండి. నేను చూసిన రకాలు ఈరోజు మార్కెట్ పొజిషను వ్యాపారస్తులు ఏ విధంగా వస్తున్నారు చేస్తున్నారు ఏ రకాలు కొంటున్నారు అనేది నేను మొత్తం తిరిగి కూడా గ్యాదర్ చేసి మీకు రిపోర్ట్ ఇవ్వటం జరుగుతుంది. పెద్దగా వ్యాపారస్తులు అయితే ఈరోజు శనివారం మన యార్డు ఉన్నప్పుడు శనివారం నాడు వ్యాపార లావాదేవీలు లేకపోతే ఎట్లా ఉంటుందో అక్కడక్కడ కొన్ని చోట్ల వ్యాపారస్తులు దిగుమతి వ్యాపారస్తులు బేరం పెట్టినా కొనే వ్యాపారస్తులు రావట్లేదు కాబట్టి కొన్ని చోట్ల ఖాళీగా ఉండే మొత్తం వీడియో చూస్తుంటారు. కొన్ని చోట్ల మాత్రం వ్యాపార లావాదేవీలు తేజాలే ఎక్కువగా కొంటున్నారు. ఈరోజు అయితే శనివారం ఇట్లా ఉందండి. రేపు ఆదివారం పెద్దగా జరగకపోవచ్చు. మళ్ళీ సోమవారం నాడు మళ్ళీ యథావిధిగా సరుకులు ఏ విధంగా వచ్చినాయి మొత్తం తిరిగి కూడా సరుకులు బాగా దిగినాయా వ్యాపారాలు ఏ విధంగా జరిగిద్ది అనేది సోమవారం రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్.